శాస్త్ర. ఈనాటి అంశం యోగా అభ్యాసం వల్ల సిద్ధులు. రచన పఠనం టీవీఎస్ఆర్జే శాస్త్రి. యోగా ఆసీన సంభవాత్ అంటే ఆసనంపై కూర్చుని యోగా సాధన చేయాలి. అలా చేయటం వల్ల ధ్యానం కుదురుతుంది. యోగాధ్యయనం చేయనప్పుడు అచలతత్వం చాపేక్షయ ధ్యానం వలన చపలత్వం పోయి స్మరంతి చ ధ్యానం చేయాలి. ఎత్రైకాగ్రత తత్ర విశేషా ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడే ఉపాసన సిద్ధిస్తుంది. ఈ యోగాభ్యాసము మరణ పర్యంతము చేయాలి. యోగమనగా శాబ్దిక అర్థం ప్రకారం ధాతువు యుజ్ మరియు ప్రత్యయము గంగ్ల కలయికతో యోగం ఏర్పడినది. యోగమనగా కలయిక అనగా జీవాత్మ పరమాత్మల కలయిక యోగా. భగవాన్ అస్తిత్వమే మన అస్తిత్వము కాబట్టి మనము ఆయన అస్తిత్వములో కలయుటయే యోగా. దీనినే బ్రహ్మైవ భవతి అంటారు. ఇహ యోగావస్థలో జరిగేదేమి అదేంటో చూద్దాం. యోగ వియోగౌ రహితో యోగి భోగ విభోగౌ రహితో భోగి ఏవం చరతి మందం మందం మనసా కల్పిత సహజానందం. ఇదే విషయాన్ని అష్టావక్రుల వారు జనక మహారాజుతో ఇలా అన్నారు. యోగం వలన శుద్ధుడగు యోగి లభించుట దుర్లభము ఈ కాలమున అని. ఈ యోగము ద్వంద్వాతీతము, గుణాతీతము మరియు ఉదాసీన అవస్థలో ఉంటుంది. అలా ఉండుటనే యోగం అంటారు. అనగా మనం మన అస్తిత్వమును కోల్పోయి భగవానునిలో కలయుటయే యోగము. యోగమనగా జీవాత్మ పరమాత్మల సంపూర్ణ కలయిక. దేహాత్మ బుద్ధిని త్యజించి ఆత్మ భావాపన్నముగుట యోగము. కైవల్య ప్రాప్తి యోగము. యోగాః చిత్తవృత్తి నిరోధః అని పతంజలి భగవద్గీత ప్రకారం ద్వంద్వాతీతమైన సమత్వమును పొందుట సమతత్వం యోగముచ్యతే అని చెప్పబడ్డది. అయితే ఈ యోగా వలన మనకి లభించే సిద్ధులు ఎలాంటివి, ఎలా లభిస్తాయి చూద్దాం. ముందుగా మొదటిది ధర్మ అవస్థ లక్షణములను మూడింటిని కలుపగలగు యోగి భూత భవిష్యత్తులను తెలుసుకోగలుగుతాడు. రెండవది శబ్ద అర్థ జ్ఞానములను యోగ మాధ్యమముగా కలుపగలుగువాడు సకల ప్రాణుల యొక్క భాషలను తెలుసుకోగలుగుతాడు. మూడవ సిద్ధి సంస్కారములను యోగము ద్వారా నియంత్రించుకుని వాని కారణ రూప జ్ఞానమును పొందుట వలన జ్ఞాని యోగి కాగలడు. నాల్గవ సిద్ధి యోగము ద్వారా జ్ఞానమును నియంత్రించుట వలన ఎదుటి వారి మనస్సును తెలుసుకోగలుగుతాడు యోగి. ఐదవ సిద్ధి యోగము ద్వారా శరీరమును నియంత్రించుట వలన ఎదుటి వారి కన్నుల మోసపుచ్చి యోగి అంతర్ధానము కాగలడు. ఆరవ సిద్ధి యోగి అగువాడు యోగము ద్వారా శీఘ్ర ఫలములు పొందుట లేదా ఆలస్యపు ఫలములను పొందుట యందు సమబుద్ధిని నిలుపట ద్వారా మూడు విధములుగా వచ్చు అరిష్టముల వలన వచ్చు మృత్యువును తెలుసుకోగలుగుతాడు. ఏడవ సిద్ధి ఎవరు యోగాభ్యాసము ద్వారా మైత్రి ముదిత కరుణ ఉపేక్ష అందు సంయమనమును పాటిస్తారో అట్టివారు వాటి వల్ల బలమును పొంది ఆత్మబలము పెంచుకుని శక్తిని పొందగలుగుతారు. ఎనిమిదవ సిద్ధి ఏ యోగి తన యోగ సిద్ధి ద్వారా తన బలమును నియంత్రించుకును అతని అస్థి బలము పెరుగుతుంది. ఈ బలం ఆత్మబలము శరీర బలము అని రెండు విధములు. ఈ రెండు బలములు యోగికి అవసరమును బట్టి పనిచేయగలవు. సింహబలము గజబలము మనుజ బలము పక్షి బలము జలచర బలము. యోగికి ఏ సమయమున ఏ బలము కావలేనో ఆ బలమును ఈ యోగము ద్వారా పొందవచ్చును. తొమ్మిదవ సిద్ధి ఏ యోగి తన యోగ విద్య ద్వారా జ్యోతిర్మయ ప్రకృతిలోని జ్యోతిని సూక్ష్మ వస్తువుల యందు నిక్షిప్తము చేయుటచే సూక్ష్మ రహస్య దూరపు వస్తువులను సునాయాసముగా తెలుసుకొనగలుగును. ఇహ పదవ సిద్ధి ఈ సిద్ధి సూర్యనారాయణుని యందు యోగి తన యోగము ద్వారా తన శక్తిని నిలిపి తనను తాను నియంత్రించుకునుట వలన స్థూల సూక్ష్మ లోకముల యొక్క జ్ఞానము కలుగును. ఇలా ఈ యోగాభ్యాసముల వలన
30 సిద్ధులను మనము పొందవచ్చును. ఆ సిద్ధులలో అంతిమ సిద్ధి పరాసిద్ధి. ఈ యోగముచే యోగి కైవల్యమును పొందగలుగును. ఈ సిద్ధులు పరా అపరా అని 2 రకములు. విషయ సంబంధమైన సిద్ధులు అపరాసిద్ధులు. ఇవి మోక్షమునకు పనికిరావు, ఐహిక సుఖములనిచ్చును. స్వస్వరూపానుభవ సిద్ధి పరాసిద్ధి. దీనిని సాధించిన సాధకుడు మోక్షగామి యగును. మనము ఈ సిద్ధులలో ఏ సిద్ధిని పొందినను మన పురాతన భారత సిద్ధయోగమును, సిద్ధ పురుషులను పునఃప్రతిష్ఠ చేయగలుగుతాం. కాన తామెల్లరూ యోగ విద్యాభ్యాసమును చేసి సిద్ధిని పొందగలరని ఆశిస్తున్నాను. స్వస్తి.